అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్ర ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి మంత్రి పర్యటించారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా 1.50 కోట్లతో మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. దమ్మాపేట గ్రామంలో సెంటర్ లైటింగ్ వ్యవస్థాపనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తుందన్నారు. సమ్మక్క సారడమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని అనుసరిస్తూ మేడారం ఆలయాన్ని రాతి నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇవి మరో 200 సంవత్సరాలు నిలిచేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానుండగా 19న అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే పద్ధతిలో జనాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని వేలాది మందిని ఈ పుణ్యమాంటూ ఆత్మ బలిదానాలు మీరు చేశారు. మళ్ళీ అశాస్త్రీయంగా ఏదైతే జిల్లాలు, డివిజన్లు, మండలాలు జరిగాయో వారిని శాస్త్రయుక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు, ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను. అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట. అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే. నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు. ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు. ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి.